కథ ఒక సాధారణ రాత్రితో ప్రారంభమవుతుంది. ఈడన్ అనే ఒక అబ్బాయి తన అపార్ట్మెంట్లో ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటాడు. కానీ అకస్మాత్తుగా ఒక విచిత్రమైన శబ్దం వినిపించడంతో ఆ శబ్దం ఏంటో అర్థం కాక అతనిలో భయం మొదలవుతుంది. జాగ్రత్తగా ఈడన్ తలుపు దగ్గరకు వెళ్లి అందులో ఉన్న చిన్న రంధ్రం ద్వారా బయట చూడటానికి ప్రయత్నిస్తాడు. బయట ఎవరూ కనిపించరు. ఏం జరుగుతోందో అర్థం కాక ఈడన్ టీవీ ఆన్ చేస్తాడు. కానీ సాధారణ ప్రసారం బదులుగా స్క్రీన్ పై ఒక ఎమర్జెన్సీ వార్నింగ్ మాత్రమే కనిపిస్తుంది. సిగ్నల్ పూర్తిగా పోయినట్టు అనిపిస్తుంది. ఇది ఎలా జరిగింది అని అతను ఆలోచిస్తూ గందరగోళానికి గురవుతాడు. అంతలో బయట నుండి జనాలు గట్టిగా అరుస్తున్న శబ్దాలు వినిపిస్తాయి. పరిస్థితి ఏదో తప్పుగా ఉందని గ్రహించిన ఈడన్ వెంటనే కిటికీ వైపు పరిగెత్తి బాల్కనీకి చేరుకుంటాడు. అక్కడ చూసిన దృశ్యం అతనికి షాకిస్తుంది. రోడ్డుపై ఉన్న జనాలు అందరూ భయంతో ఎటుపడితే అటు పరుగులు తీస్తున్నారు. ఎక్కడో పెద్ద ప్రమాదం జరగబోతున్నట్టుగా కనిపిస్తుంది. ఆ గందరగోళం చూసి అతను ఇంకా ఏమీ జరుగుతోందో అర్థం చేసుకునే లోపే ఒక హెలికాప్టర్ అదుపు తప్పి అతని పక్కనే ఉన్న భవనాన్ని ఢీకొని భీకరంగా క్రాష్ అవుతుంది. ఆ దృశ్యం చూసి ఈడన్ మరింత భయంతో నిశ్చలంగా నిలిచిపోతాడు. ఎడన్కు ఒక్కసారిగా అయోమయంలో అతని చూపు కిందికి పడుతుంది. అక్కడ జనసందోహం మధ్య ఒక చిన్న అమ్మాయి ఒంటరిగా నిలబడి కనిపిస్తుంది. ఆమెను చూసి ఎవరో ఆమెకు సహాయం చేయాలని గట్టిగా కేకలు వేస్తాడు. కానీ వెంటనే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఆ చిన్న అమ్మాయి అకస్మాత్తుగా తన చుట్టూ ఉన్న వాళ్లపై దాడి చేయడం ప్రారంభిస్తుంది. ఆమె వారిని కొరకడం చూసి అది సాధారణ విషయం కాదని ఎడన్ కు అర్థమవుతుంది. భయంతో ఎడన్ వెంటనే బాల్కనీ నుంచి లోపలికి పరిగెత్తి తన అపార్ట్మెంట్ లోకి వెళ్లిపోతాడు. అప్పుడు అక్కడికి ఒక్కసారిగా ఒక వ్యక్తి వస్తాడు. అతన్ని చూసి ఎడన్ మరింత భయపడిపోతాడు. ఎందుకంటే అతను కూడా జాంబీ అయి ఉండొచ్చని అనుకుంటాడు. ఎడన్ తీవ్రంగా నా ఇంటి నుంచి వెంటనే బయటకు వెళ్లిపో, లేకపోతే నిన్ను చంపాల్సి వస్తుంది అని హెచ్చరిస్తాడు. ఇష్టం లేకపోయినా ఆ వ్యక్తి బయటకు వెళ్తాడు. జాంబీలు అతనిపై దాడి చేయటం కనిపిస్తుంది. ఆ దృశ్యం చూసి ఎడన్ మరింత భయంతో వణికిపోతాడు. వెంటనే తలుపులను బలంగా లాక్ చేసుకుని లోపలే ఉండిపోతాడు. కొంతసేపటి తర్వాత పరిస్థితి కొంచెం శాంతిస్తుంది. అప్పుడు అతను టీవీ ఆన్ చేసి న్యూస్ చూస్తాడు. రిపోర్టర్ చెబుతుంది ఈ వైరస్ మొత్తం నగరంలో వేగంగా వ్యాపిస్తుంది. ఇంకా ఇన్ఫెక్ట్ కాలేని వారు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి తలుపులు కిటికీలు మూసుకుని ఉండాలని హెచ్చరిస్తుంది. ఈ వార్త విని ఎడన్ తన కుటుంబానికి కాల్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ అన్ని లైన్లు బిజీగా ఉంటాయి. తరువాత అతను తన ఫోన్లో మెసేజ్లు చెక్ చేస్తాడు. అందులో తన తల్లిదండ్రుల నుంచి వచ్చిన సందేశాలు కనిపిస్తాయి. వారు నగరం మొత్తం ప్రమాదంలో ఉంది. మేము నీ దగ్గరకు రావడానికి కొంత సమయం పడుతుంది. నువ్వు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి మా కోసం వేచి ఉండు అని రాస్తారు. ఇలా ఆ రోజు సాయంత్రం అవుతుంది. బయట పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో తెలియక ఎడన్ ఒంటరిగా భయంతో ఎదురు చూస్తూ ఉండిపోతాడు. సాయంత్రం కాస్తగా చీకటి పడుతున్న కొద్దీ ఎడన్ తన బాల్కనీలో కూర్చొని బయటను గమనిస్తూ ఉంటాడు. నగరం మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. ఎక్కడ చూసినా అగ్ని ప్రమాదాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ దృశ్యం చూసి అతని మనసు పూర్తిగా దిగులుతో నిండిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో తాను ఒంటరిగా ఎలా బ్రతుకుతానో అని ఆలోచిస్తూ కుంగిపోతాడు. అయినా బ్రతకాల్సిందే అన్న నిశ్చయంతో ఎడన్ తనను తాను మోటివేట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. తన అపార్ట్మెంట్ గోడలపై చిన్న నోట్స్ అంటిస్తాడు. ధైర్యం ఇచ్చే మాటలు రాసుకుంటాడు. ప్రతి ఉదయం వాటిని చూసుకుంటూ ముందుకు సాగాలని నిర్ణయించుకుంటాడు. అద్దం మీద డే 1 ఇంచ్ అని రాసి ఇది తన పోరాటానికి ఆరంభమని గుర్తుంచుకుంటాడు. ఈ జాంబీ వైరస్ త్వరగా ముగిసే పరిస్థితి లేదని అతనికి అర్థమవుతుంది. అందుకే ఇంట్లోనే ఒక సురక్షిత ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. తలుపులు కిటికీలు బలంగా మూసుకుని ఎలాంటి ప్రమాదం వచ్చినా ఎదుర్కొనేలా తనను తాను సిద్ధం చేసుకుంటాడు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక వారం కూడా గడిచిపోతుంది. ప్రతి రాత్రి ఎడన్ తన ల్యాప్టాప్ ముందు కూర్చొని ఒక వీడియో రికార్డ్ చేస్తాడు. ఆ వీడియోలో ఈ ఒంటరి జీవితంలో తాను ఎలా గడుపుతున్నాడో చెప్పుకుంటాడు. తన తల్లిదండ్రులను సంప్రదించడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫోన్ సిగ్నల్ మాత్రం పనిచేయదు. ఇంట్లోని ట్యాప్స్ నుంచి నీరు రావడం పూర్తిగా ఆగిపోయింది. అది చూసి అతను తీవ్రంగా ఆందోళన చెందుతాడు. ఎడన్ ఇప్పుడు పూర్తిగా ఒంటరిగా బ్రతకడానికి పోరాడుతున్నాడు. జీవించడమే అతనికి ఒక యుద్ధంగా మారిపోయింది. ఒకరోజు ఎడన్ తన ల్యాప్టాప్ లో ఏదో చూస్తూ కూర్చుని ఉంటాడు. ఆ నిశ్శబ్దంలో ఒక్కసారిగా ఎవరో ఉన్నట్టుగా ఒక చిన్న శబ్దం వినిపిస్తుంది. అప్రమత్తమైన ఎడన్ వెంటనే తన రక్షణ కోసం ఒక బేస్బాల్ బ్యాట్ తీసుకుంటాడు. ఏమి జరుగుతోందో అర్థం చేసుకునే లోపే పైకప్పులోని వెంటిలేషన్ దారిలోంచి ఒక ఇన్ఫెక్టెడ్ అమ్మాయి అకస్మాత్తుగా లోపలికి దూకుతుంది. ఆ పరిస్థితి చూసి ఎడన్ వెంటనే దాక్కుంటాడు. ఆ అమ్మాయి నెమ్మదిగా అతని వైపు కదులుతూ వస్తుంది. ఒక్కసారిగా వెనుక నుంచి ఆమె తలపై బలంగా దాడి చేస్తాడు. ఆ దెబ్బతో ఆమె అక్కడికక్కడే కూలిపోతుంది. వెంటనే ఎడన్ ఒక సర్ఫ్ బోర్డ్ తీసుకుని ఆ వెంటిలేషన్ దారిని బిగుగా మూసేస్తాడు. ఇక అక్కడి నుంచి మరెవరూ లోపలికి రాకుండా జాగ్రత్తాడు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ప్రతిరోజు ఒక పోరాటంలా మారిపోతుంది. బ్రతకడానికి ఎడన్ తన శక్తి మేరకు ప్రయత్నిస్తూ ఉంటాడు. ఒకరోజు అతను మరో వీడియో రికార్డ్ చేస్తూ ఉండగా ఒకసారిగా తన ఫోన్ మోగిన శబ్దం వినిపిస్తుంది. ఆశ్చర్యంతో వెంటనే ఫోన్ తీసుకుని చూస్తే తన అమ్మ నుంచి ఒక వాయిస్ మెసేజ్ వచ్చినట్టు. గుండెల్లో చిన్న ఆశ మళ్లీ మెరుస్తుంది. ఆ మెసేజ్ లో ఆమె మేము నగరానికి చాలా దగ్గరికి వచ్చేశాం. ఇంకొన్ని గంటల్లో నీ దగ్గరకు చేరుకుంటాం అని చెబుతుంది. కానీ ఆమె మాట పూర్తయ్యేలోపే పరిస్థితి మారిపోతుంది. కొన్ని ఇన్ఫెక్టెడ్ వాళ్లు వారిని చుట్టుముడుతారు. ఆ వాయిస్ మెసేజ్ చివరి క్షణాల్లో ఎడన్ తన తల్లిదండ్రుల కేకలు వింటాడు. ఆ తర్వాత మెసేజ్ ఒక్కసారిగా ఆగిపోతుంది. తన తల్లిదండ్రులు ఇక లేరు. ఆ బాధను తట్టుకోలేక ఏం జరిగినా ఎదుర్కోవాలని నిర్ణయించుకుంటాడు. ఒక బేస్బాల్ బ్యాట్ తీసుకుని బయటకు వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. తలుపు తెరిచి బయటకు అడుగు పెడుతూనే చుట్టూ ఇన్ఫెక్టెడ్ వాళ్లతో నిండిన భయంకర దృశ్యం కనిపిస్తుంది. అప్పుడే అతని చూపు తన పొరుగువాడిపై పడుతుంది. అతను ఇంకా బ్రతికే ఉన్నాడు. కానీ
తీవ్రంగా గాయపడి బలహీనంగా పడిపోయి ఉంటాడు. అతనికి ఎడన్ పై దాడి చేయగల శక్తి కూడా ఉండదు. ఆ దృశ్యం చూసి ఎడన్ కాసేపు ఆగిపోతాడు. కానీ వెంటనే అక్కడి నుంచి బయటపడాల్సిన అవసరం గుర్తుకు వస్తుంది. అందుకే ఆ బిల్డింగ్ నుంచి బయటకు వెళ్లే మార్గం కోసం వెతకడం ప్రారంభిస్తాడు. కానీ అతనికి ఎదురు పడబోయేది ఇంకా ఎంత భయంకరమో అతనికి తెలియదు. ఎడన్ బయటకు వెళ్లడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. కానీ లోపలికి చేరుకునే లోపే జాంబీలు అతనిపై దాడి చేస్తారు. ప్రాణాల మీదకు వచ్చిన ఆ పరిస్థితిలో ఎలాగోలా వాళ్ల నుంచి తప్పించుకుని లోపలికి చేరుకుంటాడు. వెంటనే ఫ్రిడ్జ్ ను లాగి తలుపు ముందుకు పెట్టి బలంగా మూసేస్తాడు. బయట నుంచి ఎవరూ లోపలికి రాకుండా జాగ్రత్త పడతాడు. ఇక మళ్లీ ఇంట్లోనే బంధించబడినట్టుగా జీవించాల్సి వస్తుంది. వారాల తరబడి ఒంటరిగా ఉండటం వల్ల ఎడన్ మానసికంగా పూర్తిగా కుంగిపోతాడు. జీవించడం కూడా భారంగా అనిపించడం ప్రారంభమవుతుంది. ఇదే సమయంలో నగరం మొత్తం విద్యుత్ కూడా పోతుంది. చీకటి అతని జీవితాన్ని పూర్తిగా కమ్మేస్తుంది. నేను ఎలా బ్రతుకుతాను? తినడానికి ఏమీ లేదు, తాగడానికి సరిపడా లేదు, సిగ్నల్ లేదు, కరెంటు లేదు అని ఆలోచిస్తూ అతను పూర్తిగా ఒంటరితనంలో మునిగిపోతాడు. చివరికి జీవితం మీద విసుగు చెంది తన ల్యాప్టాప్ ఆన్ చేసి ఒక వీడియో రికార్డ్ చేయడం ప్రారంభిస్తాడు. కెమెరా వైపు చూస్తూ చెబుతాడు, ఈ వైరస్ వ్యాపించి 62 రోజులు అయ్యాయి. బ్రతకడానికి నేను చేయాల్సిన ప్రతీదీ చేశాను. కానీ ఇక భరించలేను. గత 2 రోజులుగా నేను ఏమీ తినలేదు, నీళ్లు కూడా తాగలేదు. ఇలా బ్రతకడం కంటే చనిపోవడమే మంచిది అని చెప్పి తన జీవితాన్ని ముగించుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఉరేసుకునే ప్రయత్నం చేస్తుండగా అకస్మాత్తుగా అతని చూపు ఎదురుగా ఉన్న భవనంపై పడుతుంది. అక్కడ ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఎన్నో రోజుల తరువాత ఒక మనిషిని చూసి ఎడన్ షాక్ అవుతాడు. ఆ క్షణంలోనే అతనిలో మళ్లీ బ్రతకాలనే ఆశపడుతుంది. కానీ అదే సమయంలో అతని కాలు జారిపోవటంతో అదృష్టవశాత్తు తాడు తెగిపోతుంది. అతని ప్రాణం కాపాడబడుతుంది. వెంటనే ఎడన్ కిటికీ దగ్గరకు వెళ్లి ఆ అమ్మాయిని జాగ్రత్తగా గమనిస్తాడు. ఒక మనిషిని చూడటం అతనికి నమ్మశక్యంగా ఉండదు. ఆ అమ్మాయి కూడా ఎడన్ను గమనిస్తుంది. కాని అతన్ని జాంబీ అనుకుని వెంటనే కిటికీకి తెరవేసేస్తుంది. మరుసటి రోజు ఎడన్ మళ్లీ కిటికీ దగ్గరకు వస్తాడు. ఆ అమ్మాయి మళ్లీ కనిపిస్తుంది. ఈసారి ఆమె దాక్కోకముందే ఎడన్ త్వరగా ఒక కాగితంపై హాయ్ అని రాసి చూపిస్తాడు. అది చూసి ఆ అమ్మాయి కొంచెం ధైర్యం పడుతుంది. ఎడన్ జాంబీ కాదు, మనిషి అని అర్థం చేసుకుంటుంది. ఆమె ముఖంలో ఆనందం మెరిసిపోతుంది. తరువాత ఎడన్ తన పేరు రాసి చూపిస్తాడు. ఆమె కూడా నవ్వుతూ తన పేరు ఏవా అని చెబుతుంది. కొద్దిసేపటి తర్వాత ఏవా అడుగుతుంది, నీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా? అప్పుడు ఎడన్ సమాధానమిస్తాడు, తినడానికి ఏమీ లేదు, కానీ తాగడానికి నీళ్లు మాత్రం ఉన్నాయి. అంతలో ఏవా గమనిస్తుంది, తన ఇంటి తలుపు దగ్గరకు జాంబీలు చేరుకుంటున్నారు. ప్రమాదం దగ్గర పడుతుందని గ్రహించిన ఆమె వెంటనే వెళ్లిపోవడానికి సిద్ధమవుతుంది. కాని వెళ్లే ముందు ఎడన్ ఒక కాగితంపై ఇలా రాస్తాడు, రేపు కూడా మనం ఇలా మాట్లాడుకుందామా? ఎడన్ అడిగిన ప్రశ్నకు ఏవా చిన్నగా నవ్వుతూ అవును అని సమాధానం చెబుతుంది. కాని ఆ రాత్రి ఎడన్ కు తీవ్రంగా ఆకలివేస్తుంది. తినడానికి ఏమీ లేకపోవడంతో చివరికి టూత్ పేస్ట్ తింటూ రోజును గడపాల్సి వస్తుంది. కొద్దిసేపటి తర్వాత భారీ వర్షం మొదలవుతుంది. వెంటనే ఎడన్ బయట పాత్రలు పెట్టి వర్షపు నీటిని సేకరించడం ప్రారంభిస్తాడు. రోజుల తర్వాత మొదటిసారి వర్షంలో నిలబడి స్నానం చేస్తాడు. మరుసటి రోజు ఎడన్ పూర్తిగా మారిపోయినట్టు కనిపిస్తాడు. శుభ్రంగా తయారై ఏవా ముందు నిలబడతాడు. అతన్ని చూసి ఏవా కూడా ఆశ్చర్యపోతుంది. ఇద్దరి మధ్య ఒక కొత్త అనుబంధం మొదలవుతుంది. ఎడన్ ఒక బౌల్ కు తాడు కట్టి దాన్ని ఏవా అపార్ట్మెంట్ వైపు విసురుతాడు. తర్వాత అతను ఆ తాడుకు 2 నీటి బాటిళ్లు కట్టి ఆమెకు పంపిస్తాడు. కాని ఆ బాటిల్ జాలీకి తగిలి పెద్ద శబ్దం చేస్తుంది. ఆ శబ్దం విని కింద ఉన్న ఒక జాంబీ అప్రమత్తమవుతుంది. అది వెంటనే ఏవా అపార్ట్మెంట్ వైపు ఎక్కడం ప్రారంభిస్తుంది. ఇది గమనించిన ఎడన్ ఆ జాంబీ దృష్టిని మళ్లించడానికి ఒక బాటిల్ తీసుకుని దాంతో ఆ జాంబీ కోపంతో ఏవాను వదిలేసి ఎడన్ వైపు ఎక్కడం మొదలు పెడుతుంది. వెంటనే ఎడన్ తన బేస్బాల్ బ్యాట్ పట్టుకుని సిద్ధంగా నిలబడతాడు. జాంబీ దగ్గరికి రాగానే అతను బలంగా దాడి చేసి దానిని చంపేస్తాడు. కొంతసేపటి తర్వాత రాత్రి అవుతుంది. ఆకలి మరింత పెరుగుతుంది. ఇక తట్టుకోలేక ఏదైనా తినడానికి కనుక్కోవాలని ఎడన్ నిర్ణయించుకుంటాడు. అందుకే తన పొరుగువారి ఇంట్లోకి వెళ్లి ఆహారం వెతకాలని భావిస్తాడు. అపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చిన వెంటనే తన పొరుగువాడి మృతదేహం కనిపిస్తుంది. అతని జేబు చెక్ చేస్తే ఇంటి తాళాలు దొరుకుతాయి. కానీ అదే సమయంలో జాంబీలు దగ్గర పడుతున్న శబ్దం వినిపిస్తుంది. మృతదేహం పక్కన పడుకుని తాను కూడా చనిపోయినట్టుగా నటిస్తాడు. అదృష్టవశాత్తు ఆ ట్రిక్ పనిచేస్తుంది. జాంబీలు అతన్ని గమనించకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాయి. ఆ తర్వాత ఎడన్ నెమ్మదిగా పొరుగువారి ఇంట్లోకి ప్రవేశిస్తాడు. లోపలికి వెళ్లగానే బెడ్పై ఒక అమ్మాయి పడుకుని కనిపిస్తుంది. కాని ఆమె దగ్గరకు వెళ్లడానికి అతనికి భయం వేస్తుంది. అందుకే ముందుగా ఒక హెల్మెట్ ను ఆమెపై వేసి స్పందన ఉందా అని పరీక్షిస్తాడు. ఆమె నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆమె చనిపోయిందని అర్థం చేసుకుంటాడు. తర్వాత కిచెన్లోకి వెళ్లి కొంత ఆహారం కనుగొంటాడు. ఇంటిని పూర్తిగా పరిశీలిస్తే అవసరమైన చాలా వస్తువులు దొరుకుతాయి.
వాటిని ఒక సంచిలో వేసుకుని వెళ్లడానికి సిద్ధమవుతాడు. కానీ అక్కడి నుంచి బయటకు వెళ్లబోతున్న సమయంలో ఒక్కసారిగా ఒక ఇన్ఫెక్టెడ్ అతనిపై దాడి చేస్తుంది. ఇప్పుడు ఎడెన్ పరిస్థితి మళ్లీ ప్రమాదంలో పడింది. ఆ ఇన్ఫెక్టెడ్ ఎడెన్ ను కొరకబోతున్న క్షణంలోనే ఎడెన్ వెంటనే ఒక టేబుల్ ల్యాంప్ తో దాని తలపై బలంగా కొడతాడు. కానీ ఆ దెబ్బతో దానికి పెద్దగా ప్రభావం ఉండదు. అది మళ్లీ అతనిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. వెంటనే ఎడెన్ దగ్గర ఉన్న ఐస్ యాక్స్ తీసుకుని ఒక్కసారిగా దాని తలపై దాడి చేసి పూర్తిగా చంపేస్తాడు. దాని తరువాత బయటకు వచ్చిన ఎడెన్ చుట్టూ చూస్తే ఎక్కడ చూసినా జాంబీలే కనిపిస్తారు. ఒక్కో అడుగు జాగ్రత్తగా వేస్తూ వాళ్లకు కనిపించకుండా మెల్లగా తన అపార్ట్మెంట్ కి చేరుకుంటాడు. లోపలికి వెళ్లగానే వెంటనే తన దుస్తులు తీసి తన శరీరాన్ని చెక్ చేసుకుంటాడు, ఎక్కడైనా కొరికిందేమో అని. అదృష్టవశాత్తు అతను పూర్తిగా సేఫ్ గా ఉంటాడు. దీంతో ఒక పెద్ద ఊపిరి పీల్చుకుంటాడు. తరువాత పొరుగువారి ఇంటి నుంచి తెచ్చుకున్న బ్యాగ్ ను తెరిచి చూస్తాడు. అందులో 2 వాకీటాకీలు కనిపిస్తాయి. వాటిని చూసి ఎడెన్ కు ఒక ఐడియా వస్తుంది. ఒకటి ఏవాకి ఇస్తే ఇద్దరూ ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చని నిర్ణయించుకుంటాడు. దాంతో తన దుస్తులతో ఒక తాడు తయారు చేసి బాల్కనీ నుంచి జాగ్రత్తగా కిందికి దిగుతాడు. నేలపైకి చేరుకున్న తర్వాత నిశ్శబ్దంగా ముందుకు కదులుతాడు. చుట్టూ జాంబీలు ఉన్నా జాగ్రత్తగా ఏవా అపార్ట్మెంట్ వైపు ఒక వాకీటాకీ విసురుతాడు. కానీ ఆ శబ్దం విని జాంబీలు వెంటనే అతన్ని గమనించి అతని వెంటపడటం ప్రారంభిస్తాయి. ఎడెన్ వెంటనే ఒక బాల్కనీలోకి ఎక్కి దాక్కుంటాడు. రాత్రి చీకటి కారణంగా జాంబీలు అతన్ని సరిగ్గా చూడలేక చివరకు అక్కడి నుంచి వెళ్లిపోతాయి. ఆ తర్వాత ఎడెన్ సురక్షితంగా తిరిగి తన అపార్ట్మెంట్ కి చేరుకుంటాడు. మరుసటి రోజు ఏవా వాకీటాకీ ద్వారా ఎడన్తో మాట్లాడుతుంది. ఆమె స్వరం వినగానే ఎడన్ చాలా సంతోషపడతాడు. నేను 3 రోజులుగా ఏమీ తినలేదు అని చెప్తాడు. దానికి ఏవా నేను కూడా 2 రోజులుగా ఆకలితోనే ఉన్నాను అని చెప్తుంది. ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకుంటారు. ఆ మాటల్లోనే రాత్రి అవుతుంది. చివరికి ఏవా రాత్రైంది, నేను పడుకుంటాను అని చెప్పి కాంటాక్ట్ కట్ చేస్తుంది. కానీ ఎడన్ కు ఆకలి మరింతగా వేధిస్తుంది. ఇక తట్టుకోలేక ఈ బిల్డింగ్ లోనే మరింతగా వెతికి ఆహారం సంపాదించాలని నిర్ణయించుకుంటాడు. బాత్రూమ్ వెంటిలేషన్ ను తెరిచి ఆ దారిలోంచి మళ్లీ పొరుగువారి ఇంట్లోకి ప్రవేశిస్తాడు. లోపలికి వెళ్లగానే ఒక ఇన్ఫెక్టెడ్ మృతదేహం కనిపిస్తుంది. బహుశా ఆక్సిజన్ లేక చనిపోయి ఉండొచ్చు. అది చూసి కొంత భయపడినా ఎడన్ ధైర్యంగా ముందుకు సాగుతాడు. బాత్రూమ్ దగ్గర నేలపై రక్తపు ఆనవాలు కనిపిస్తాయి. ఆ గుట్టులను అనుసరిస్తూ ముందుకు వెళ్లి ఒక కట్టెను తొలగిస్తాడు. కానీ అక్కడ ఎవరూ ఉండరు. దీంతో కొంత నెమ్మదిగా ఇంటిని మొత్తం చెక్ చేయడం ప్రారంభిస్తాడు. చివరికి కిచెన్ లోకి వెళ్లగానే చాలా ఆహారం దొరుకుతుంది. ఆనందంతో వెంటనే ఏవాతో కాంటాక్ట్ చేసి నాకు చాలా ఆహారం దొరికింది అని చెప్తాడు. కానీ అది విన్న ఏవా కోపపడుతుంది. నన్ను అడగకుండా అక్కడికి ఎందుకు వెళ్ళావు, అది చాలా ప్రమాదకరం అని అంటుంది. ఎడన్ ఆమెను శాంతింపజేస్తూ నువ్వు టెన్షన్ పడకు, ఇక్కడ ఎవరూ లేరు అని చెబుతాడు. అప్పుడు ఏవా నేను కూడా నీ దగ్గరకు రావాలనుకుంటున్నాను అని అంటుంది. కానీ ఎడన్ వెంటనే అడ్డుకుంటాడు. ఇప్పుడే రావద్దు, ప్రమాదం ఉంది, నేను సేఫ్ గా వచ్చాక నిన్ను తీసుకెళ్తాను అని చెబుతాడు. చివరికి ఏవా అంగీకరిస్తూ జాగ్రత్తగా ఉండు అని చెబుతుంది. ఇప్పుడు ఎడన్ కు ఆహారం దొరికింది కాబట్టి తిరిగి తన అపార్ట్మెంట్ కి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. ఒకసారిగా అతని చూపు పెద్ద రంధ్రంపై పడుతుంది. అక్కడ ఎవరో ఉన్నట్టుగా అనిపిస్తుంది. కొంచెం భయంతో వెనక్కి తిరిగిన ఎడన్ తన వెనుక ఒక వృద్ధుడు నిలబడి ఉన్నట్టు గమనిస్తాడు. అతని చేతిలో ఒక పదునైన బల్లం ఉంటుంది. ఒక క్షణం ఇద్దరూ ఒకరినొకరు గమనిస్తారు. తర్వాత వాళ్ళిద్దరికీ ఒక విషయం స్పష్టమవుతుంది. వాళ్ళు జాంబీలు కారు. వెంటనే ఆ వృద్ధుడు తన ఆయుధాన్ని కింద పెట్టి ప్రశాంతంగా ఇక్కడ ఏమీ చేస్తున్నావు అని అడుగుతాడు. దానికి ఎడన్ నేను కేవలం ఆహారం కోసం వచ్చాను అని సమాధానమిస్తాడు. తర్వాత ఆ వృద్ధుడు మళ్లీ అడుగుతాడు, వాకీటాకీపై నువ్వెవరితో మాట్లాడుతున్నావు? అప్పుడు ఎడన్ కొంచెం ఆలోచించి అబద్ధం చెబుతాడు. నేను ఒంటరిగా ఉండటం వల్ల నాకు నేనే ధైర్యం చెప్పుకోవడానికి మాట్లాడుకుంటున్నాను. ఆ వృద్ధుడు ఎడన్తో చాలా స్నేహపూర్వకంగా ప్రవర్తిస్తాడు. నీకు కావాల్సినంత ఆహారం తీసుకో అని చెబుతూ అతనికి ఒక ప్లేట్లో ఆహారం కూడా ఇస్తాడు. ఎన్నో రోజులుగా ఆకలితో ఉన్న ఎడన్ ఏమీ ఆలోచించకుండా వెంటనే తినడం ప్రారంభిస్తాడు. కొద్దిసేపటి తర్వాత ఆ వృద్ధుడు అల్మిరాలో నుంచి ఒక బాటిల్ తీసుకురా అని అడుగుతాడు. ఎడన్ తిరిగి బాటిల్ తీసుకునే లోపే ఆ వృద్ధుడు వెనుక నుంచి బేస్బాల్ బ్యాట్ తో అతని తలపై బలంగా కొడతాడు. ఆ దెబ్బతో ఎడన్ స్పృహ తప్పిపోతాడు. కొన్ని నిమిషాల తర్వాత స్పృహలోకి వచ్చిన ఎడన్ తన పరిస్థితి చూసి షాక్ అవుతాడు. అతన్ని ఒక ఇన్ఫెక్టెడ్ మహిళ ముందుకు కట్టేసి ఉంచారు. ఆ మహిళ గొలుసులతో బంధించబడి ఉంటుంది. ఎడన్ తప్పించుకోవటానికి ప్రయత్నించిన తన చేతులు కాళ్లు కూడా బలంగా కట్టబడి ఉన్నాయని గ్రహిస్తాడు. కొద్దిసేపటి తర్వాత ఆ వృద్ధుడు తిరిగి వస్తాడు. అతను నెమ్మదిగా చెబుతాడు, ఈమె నా భార్య, ఇప్పుడు ఇన్ఫెక్టెడ్ అయింది. అతని కళ్లలో విచిత్రమైన బాధ కనిపిస్తుంది. నేను ఆమెను చాలా ప్రేమిస్తున్నాను, ఏ పరిస్థితిలోనూ ఆమెను కోల్పోవాలనుకోవటం లేదు అని చెబుతాడు. ఆమె వారం రోజులుగా ఆకలితో ఉంది, కానీ ఈ రోజు ఆమెకు ఆహారం దొరుకుతుంది, అదే నువ్వు అని చెబుతాడు. ఆ వృద్ధుడు కొన్ని మందులు తీసుకుని ఎడన్ దగ్గరకు వస్తాడు. ఇవి తింటే నీ శరీరం నిష్క్రియంగా అవుతుంది, నువ్వు చనిపోతున్నప్పుడు నొప్పి అనిపించదు అని చెబుతాడు. కానీ ఎడన్ వాటిని తినడానికి నిరాకరిస్తాడు. ధైర్యంగా మాట్లాడుతూ నీ భార్య ఇలా బ్రతకలేను, ఆమె లోపలే బాధపడుతోంది, ఆమెకు విముక్తి ఇవ్వాలి, నువ్వే ఆమెను చంపాలి అని చెప్పడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఆ వృద్ధుడి మానసిక స్థితి సరిగా ఉండదు. అతను కోపంతో నిశ్శబ్దంగా ఈ మందులు తిను, లేకపోతే నిన్ను బలవంతంగా స్పృహ తప్పించే మార్గాలు నాకు తెలుసు అని బెదిరిస్తాడు. ఎడన్ మాత్రం ఇంకా తన నిర్ణయంపై నిలబడుతూనే ఉంటాడు. దాంతో ఆ
ఆ వృద్ధుడు కోపంగా బయటికి వెళ్లి అతన్ని స్పృహ తప్పించే పరికరాలు తీసుకురావడానికి సిద్ధమవుతాడు. ఎడన్కు ఒక్కసారిగా అర్థమవుతుంది ఇప్పుడే ఏదైనా చేయకపోతే తన ప్రాణాలు పోతాయని. ధైర్యం కూడగట్టి ఎలాగోలా తన బంధనాల నుంచి బయటపడతాడు. వెంటనే తలుపు వెనక దాక్కుని సరైన సమయం కోసం వేచి చూస్తాడు. కొద్దిసేపటి తర్వాత ఆ వృద్ధుడు తిరిగి లోపలికి వస్తాడు. ఎడన్ను చంపటానికి దగ్గరకు వస్తున్న క్షణంలోనే ఎడన్ ఒక్కసారిగా అతన్ని పట్టుకుని అతని ఇన్ఫెక్టెడ్ భార్య దగ్గరకు తోసేస్తాడు. వెంటనే ఆ మహిళ అతనిపై దాడి చేసి కొరకడం ప్రారంభిస్తుంది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని ఎడన్ అక్కడి నుంచి బయటకు పారిపోతాడు. వారిని లోపలే వదిలేసి తలుపు మూసేసి తన సామాను తీసుకుని తన అపార్ట్మెంట్ వైపు పరిగెత్తుతాడు. అప్పుడు అకస్మాత్తుగా వాకీ టాకీ నుంచి ఏవా గొంతు వినిపిస్తుంది. నా అపార్ట్మెంట్ లో జాంబీలు లోపలికొచ్చేశారు. ఈ మాటలు విన్న వెంటనే ఎడన్ ఆలోచించకుండా ఆమెను కాపాడటానికి పరిగెత్తుతాడు. బాల్కనీకి వెళ్లి చూస్తే ఏవా పూర్తిగా చిక్కుకుపోయి ఉంటుంది. బయటకు రావటానికి ఆమెకు మార్గమే ఉండదు. ఎడన్ వెంటనే చీరలతో చేసిన తాడుతో దిగడానికి ప్రయత్నిస్తాడు. కానీ మధ్యలో జారి కింద పడిపోతాడు. అదే సమయంలో ఒక ఇన్ఫెక్టెడ్ అతనిపై దాడి చేయడానికి వస్తుంది. తనను రక్షించుకోవడానికి ఎడన్ దగ్గర ఉన్న షాట్ గన్ తో దాన్ని కాల్చేస్తాడు. కానీ ఆ శబ్దం విని మరెన్నో జాంబీలు అతని వైపు రావడం ప్రారంభిస్తాయి. పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుంది. ఎడన్ వెంటనే ఏవా అపార్ట్మెంట్ వైపు పరిగెత్తుతాడు. పైనుంచి ఏవా ఒక తాడు వదులుతుంది. ఎడన్ దానిపై ఎక్కుతుండగా ఒక జాంబీ కూడా అదే తాడును పట్టుకుని ఎక్కడం ప్రారంభిస్తుంది. ఇది గమనించిన ఎడన్ వెంటనే పక్కనున్న బాల్కనీలోకి దూకి కత్తితో తాడును కోసేస్తాడు. ఆ జాంబీ ఎత్తు నుంచి కిందపడి చనిపోతుంది. తర్వాత ఏవా కూడా కిందికి దూకి ఎడన్ దగ్గరకు చేరుతుంది. ఇద్దరూ కలుసుకుని క్షణం పాటు ఊపిరి పీల్చుకుంటారు. ఎడన్ వెంటనే చెబుతాడు, ఇక్కడ ఉండటం సేఫ్ కాదు, త్వరగా వెళ్ళిపోదాం. ఇద్దరూ కలిసి బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతారు. తలుపు దగ్గరకు వెళ్లి తెలివిగా తలుపు తెరిచి వెనుక దాక్కుంటారు. లోపలికి వచ్చిన జాంబీలు వారిని గమనించకుండా ముందుకు వెళ్ళిపోతాయి. వెంటనే వాళ్ళు బయటకు తప్పించుకుంటారు. ఎడన్ తలుపు లాక్ కూడా పగలగొట్టి జాంబీలు తిరిగి రాకుండా చూస్తాడు. దారిలో మరో జాంబీ దాడి చేస్తుంది. కొంతసేపు గట్టి పోరాటం జరుగుతుంది. చివరికి ఇద్దరు మెట్టు నుంచి కింద పడిపోతారు. ఆ సమయంలో ఏవా ధైర్యంగా ఆ జాంబీని చంపేస్తుంది. ఇద్దరూ మళ్లీ ముందుకు సాగుతూ మార్గంలో ఉన్న జాంబీలను బీలను తప్పించుకుంటూ తమ అపార్ట్మెంట్ దగ్గరకు చేరుకుంటారు. కానీ లోపలికి వెళ్లబోతున్న సమయంలో ఒక బలమైన ఇన్ఫెక్టెడ్ వెనుక నుంచి దాడి చేయడానికి వస్తుంది. ఎడన్ తన ప్రాణాలను పట్టించుకోకుండా ఏవాను లోపలికి పంపి తానే ఆ జాంబీతో పోరాడతాడు. కొద్దిసేపటి తర్వాత ఎడన్ కూడా లోపలికి చేరుకుని తలుపు మూసేస్తాడు. అల్మిరాను అడ్డంగా పెట్టి పూర్తిగా సేఫ్ చేసుకుంటాడు. ఆ తర్వాత ఏవాకు దూరంగా ఉండమని చెప్పి ఆమె చేతిలో బేస్బాల్ బ్యాట్ ఇస్తూ చెబుతాడు, నన్ను చంపి నేను ఇన్ఫెక్ట్ అయ్యాను, త్వరలోనే కంట్రోల్ కోల్పోతాను, నిన్ను హర్ట్ చేయకూడదు. కానీ ఏవా అలా చేయడానికి నిరాకరిస్తుంది. ఎడన్ తన కోసం ఎంత రిస్క్ తీసుకున్నాడో గుర్తు చేసుకుని అతన్ని చంపలేకపోతుంది. చివరికి ఎడన్ ఒక కఠిన నిర్ణయం తీసుకుంటాడు. తానే బిల్డింగ్ నుంచి దూకి చనిపోవాలని అనుకుంటాడు. దూకే ముందు ఏవాకు చెబుతాడు, వెంటిలేషన్ దారిలో నుంచి నా పొరుగువారి ఇంటికి వెళ్ళు, అక్కడ నీకు ఆహారం దొరుకుతుంది అని చెప్పి దూకడానికి సిద్ధమవుతాడు. కానీ ఒక్కసారిగా తన షర్టు తీసి శరీరాన్ని చెక్ చేస్తాడు. ఎక్కడా జాంబీ కొరికిన గుర్తు ఉండదు. అంటే అతను ఇన్ఫెక్ట్ కాలేదు. ఈ నిజం తెలుసుకున్న క్షణంలోనే ఎడన్ ఆనందంతో ఉప్పొంగిపోతాడు. వెంటనే ఏవాను హత్తుకుంటాడు. ఇక ఇద్దరు కలిసి ఈ బిల్డింగ్ లోనే బ్రతకాలని నిర్ణయించుకుంటారు. ఈ వైరస్ పూర్తిగా ముగిసే వరకు. చివర్లో టీవీలో ఒక ముఖ్యమైన వార్త ప్రసారమవుతుంది. ప్రభుత్వం ఈ వైరస్ కు వ్యాక్సిన్ కనుగొంది, త్వరలోనే పరిస్థితులు మళ్లీ సాధారణ స్థితికి వస్తాయని చెబుతారు. ఇలా ఈ కథ ఒక ఆశతో ముగుస్తుంది.